ఇది కలయా నిజమా? సోనియా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వటం మామూలు విషయం కాదు. అసలు టీఆర్పీ బేసిస్ పైన సోనియా చుట్టూనే షో మొత్తం తిరుగుతూ ఉండటం చూసి అసలు బిగ్ బాస్ ఎలిమినేట్ చేయడలే అనుకున్నాం. కానీ ఇది ఒక వింత ఎలిమినేషన్ అని చెప్పొచ్చు. సో లాస్ట్ మినిట్ వరకు సోనియానా లేక ఆదిత్యని ఎలిమినేట్ చేయాలన్నట్టుగా డైలమాలో పడ్డారంట బీబీ టీము. మొత్తానికి ఒక జెన్యూన్ డెసిషన్ తీసుకున్నారు బిగ్ బాస్ అండ్ టీము. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం లీస్ట్ పొజిషన్లో సోనియానే ఉంది. కానీ టీఆర్పీ కోసం సోనియాని ఉంచి ఆదిత్యాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. కానీ బిగ్ బాస్ అలా చేయలేదు ఈసారి. అన్ని సీజన్స్లోకి వెళ్ళి ద మోస్ట్ జెన్యూన్ డెసిషన్ ఈసారి సోనియాని ఎలిమినేట్ చేయటం. ఈ అమ్మాయికి బయట జనాల నుంచి వస్తున్న నెగిటివిటీ దృష్ట్యా బీబీ టీమ్ ఈ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. బికాస్ షోలో ఇంకా కంటిన్యూ అయ్యే కొద్దీ ఇంకా నెగిటివిటీ మూట కట్టుకుంటుంది. సో ఇప్పుడే పంపేస్తే ఆ ఎఫెక్ట్ ఎంతో కొంత తగ్గుతుందన్నట్లు ఈ డెసిషన్ తీసుకున్నారని ఇంటర్నల్ సోర్సెస్ చెప్తున్నారు. కానీ ఈ అమ్మాయిని స్టేజ్ మీద నాగార్జున గారి పక్కన చూసినా నమ్మలేం. టోటల్గా సోనియా తన ఇంటికి వెళ్ళిపోతే కానీ మేము నమ్మము అంటున్నారు కొంతమంది ఆడియన్స్. ఎందుకో మరి అంతలా ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఏమో చెప్పలేం కదా, సీక్రెట్ రూమ్లో ఉంచొచ్చు, లేదా మొత్తం బయటకే పంపేసి ఆమె గురించి బయట ఏమనుకుంటున్నారో సోనియాకి క్లియర్గా అర్థమయ్యాక మళ్ళీ రీఎంట్రీ ఉండొచ్చు కూడా. అండ్ ఇక సోనియా వెళ్ళిపోతే నిఖిల్ అండ్ పృథ్వీ ఫేసెస్ ఏమైపోతాయో. అసలే వీరు ముగ్గురు కలిసి ఉంటే టాప్ 5లో పక్కా ఉంటామని నిన్ననే మాట్లాడుకున్నారు. మరి అలాంటిది ఇప్పుడు సోనియా పోయిందంటే ఆ రియాక్షన్స్ అస్సలు ఊహించలేం. ఇక రిమైనింగ్ హౌస్మేట్స్కి మాత్రం పండగలానే ఉంటుంది ఈ న్యూస్. సోనియా బయటకు వెళ్ళి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందా, ఆర్ సీక్రెట్ రూమ్కి వెళ్ళి మళ్ళీ ఇంటి లోపలికి వస్తే బాగుంటుందా, ఆర్ ఎలిమినేట్ అయ్యి అసలు మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి రాకపోతే బాగుంటుందా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్స్ చేయండి. చూద్దాం మ్యాక్సిమం ఆడియన్స్ ఏం కామెంట్ చేస్తారో. మరిన్ని లేటెస్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.